నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ ప్రమాదంలో మహేంద్ర అనే యువకుడు మృతి చెందగా స్నేహితులు నవీన్, ధరణేశ్వర్, సూరి, శరత్ కుమార్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని వాటర్ ట్యాంకు వద్ద ఖాళీ స్థలంలో సరదాగా క్రికెట్ ఆట ఆడేందుకు వెళ్లారు. క్రికెట్ పిచ్ను తయారు చేసే క్రమయంలో నీరు చల్లడానికి ఒక యువకుడు ఇనుప నిచ్చెన ఏర్పాటు చేయడంతో వాటర్ ట్యాంకు పైకి ఎక్కారు. నీటిని తీసే సమయంలో తలపైన ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో తీగలు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో మహేంద్ర మృతి చెందగా నిచ్చెన పట్టుకున్న నలుగురు యువకులు నవీన్, ధరణేశ్వర్, సూరి, శరత్ కుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన 108 వాహనంలో అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.